ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు ఇలా పడిపోవడానికి రీజన్ ఎక్స్చేంజ్ రూల్స్ మారటం వల్ల అని చెప్పేసి అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది సార్? ఎక్స్చేంజ్ రూల్స్ అని కదా మేడం, అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే మనం ఫీచర్స్ ఆప్షన్స్ ట్రేడ్ చేస్తున్నప్పుడు టైం టు టైం అంటే దాన్ని స్పాన్ మార్జిన్ అంటారు. స్టాండర్డ్ అనాలిసిస్ ఆఫ్ పోర్ట్ఫోలియో రిస్క్ మేనేజ్మెంట్లో పార్ట్గా చేస్తారనమాట. అందుకని స్పాన్ ఎంత డిసైడ్ చేస్తే అంత అమౌంట్ని క్లయింట్ దగ్గర నుంచి బ్రోకర్ కలెక్ట్ చేసి ఎక్స్చేంజ్కి ఇవ్వాలి. అంటే మొత్తం డబ్బులు కట్టం కదా. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఉందనుకోండి, ఒక స్టాక్ కొంటే మనం 1300కి 1400కి కొంటాం. ఒక 500 స్టాక్స్ని మనం కొంటున్నాం అనుకోండి, మొత్తం 7 లక్షల దాకా పే చేస్తాం. నాకు అలా కాదు, నేను ఫ్యూచర్ కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ అయ్యాను అనుకోండి, మొత్తం కట్టాల్సిన పని లేదు. ప్రస్తుతానికి నువ్వు 1,20,000 కడితే చాలు. కానీ 1,20,000 ఎప్పుడు ఫిక్స్ ఉంటుంది అంటే ఫిక్స్ ఉండదు. వాలటిలిటీని బట్టేసి రేట్ ఎక్కువ ఛార్జ్ చేస్తుంటారు. అందుకని ఈ స్పాన్ క్యాలిక్యులేటర్లు ఏం చెప్తే ఆ ప్రకారం కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమైంది, ప్రపంచవ్యాప్తంగా వాలటిలిటీ పెరుగుతుంది కదా, డిపాజిట్లు పెంచుతూ పోతున్నారు వీటికి. ఇప్పుడు కొత్త ట్రేడర్స్ ఉన్న డబ్బు మొత్తం పెట్టేసి కాంట్రాక్ట్ తీసుకున్నాడు అనుకోండి, ఇప్పుడు కొత్తగా మార్జిన్స్ అడ్జస్ట్ చేయాలి కదా, డబ్బులు దొరకలేదు అనుకోండి, క్లోజ్ చేసుకోవాలి కదా. అట్లా అనమాట. రేపు February 2 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ ఆల్ ఎక్స్చేంజ్లో ఇంక్లూడింగ్ ఎంసీఎక్స్లో కూడా అంటే మార్జిన్స్ పెంచబోతున్నారు. ఎందుకంటే వాలటిలిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి. ఇప్పుడు సపోజ్ వరల్డ్ మొత్తం మీద ఎక్కువ ట్రేడ్ అయితే CME ఎక్స్చేంజ్లో అమెరికాలో చూసుకున్నాం అనుకోండి, రేపు మార్జిన్స్ ఇది మూడోసారి పెరగటం ఈ సంవత్సరంలోనే. అండ్ గోల్డ్ మీద 33% పెంచారు మార్జిన్స్, అండ్ సిల్వర్ మీద 36% పెంచారు, అండ్ ప్లాటినం మీద 25% పెంచారు. ఇట్లా అన్ని మెటల్స్ మీద పెంచుతున్నారు. ఆ మార్జిన్స్ డబ్బు నీ దగ్గర లేదనుకోండి, మీకున్న ఛాయిస్ ఏంది, ట్రేడ్ క్లోజ్ చేసుకోవటమే. అట్లా ఎవరికి వాళ్ళే ట్రేడ్ క్లోజ్ చేసుకుంటున్నారు అనుకోండి, పట్టణం స్టార్ట్ అవుతుంది, డ్రాప్ అవుతుంది. అందుకని వరల్డ్ వైడ్గా ఫ్రైడే అవ్వటం, ఈ ఫీచర్స్లో కట్టాల్సిన ప్రీమియం లేక అందరు క్లోజ్ చేయడం బినింది. అందుకని ఎక్స్చేంజ్ వాళ్ళు ఇలా చేయటం వల్ల ఆ వచ్చిన ప్రెజర్ అనమాట, మార్కెట్ అంతగా డ్రాప్ అవటం. ఒరిజినల్గా ఈటీఎఫ్స్ ఫిజికల్గా ఎవరు అంత ప్యానిక్ అవ్వరండి. ఇది బికాస్ ఆఫ్ ది పేపర్ అసెట్స్ వల్ల వచ్చిన స్ట్రెస్ అనమాట ఇది. అండ్ రెండోది, ఎక్కువసార్లు ఎక్స్చేంజ్ వాళ్ళు డ్రాప్ అవుతుంది అనుకోండి, ఎవ్రీ 10% ఆపేస్తూ ఉంటారు మార్కెట్ని, హాఫ్ అన్ అవర్ ఆపేస్తారు, మళ్ళీ తర్వాత యాక్టివేట్ చేస్తారు అనమాట. అట్లా ఉంటుంది. ఈసారి వరల్డ్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కమోడిటీ ఎక్స్చేంజ్ CMEని వాళ్ళు అసలు ఆపలేదండి, కంటిన్యూస్గా వదిలేశారు. అది పడుతూనే ఉంది ఆల్మోస్ట్ 30% పడింది లాస్ట్ నైట్ దాకా. అందుకని ఈ ఎక్స్చేంజ్ వాళ్ళు వాళ్ళ రూల్స్ వల్ల, వాళ్ళు పెట్టిన ప్రెజర్ వల్ల, టూ మచ్ మార్కెట్ మూవ్ అవటం వల్ల వాలటిలిటీ పెరిగింది కాబట్టి, వాలటిలిటీ పెరగడం వల్ల స్పాన్ మార్జిన్ పెరిగింది కాబట్టి అంత అమౌంట్ మెయింటైన్ చేయలేక అన్ని క్లోజ్ చేసుకుంటూ పోవటం వల్ల వచ్చిన ప్రెజర్ అనమాట ఇదంతా. దానివల్ల ఒకసారి కొలాప్స్ అయిపోయింది. అండ్ రెండోది, ప్రాఫిట్ బుకింగ్ ఆ లెవెల్లో మామూలుగానే ఉంటుంది. ఏదైనా సరే మొరలాబీ స్టోరీ ఏంటంటే, ఈ కాపర్ నుంచి సిల్వర్ నుంచి మనం తెలుసుకోవాల్సింది, ఎక్స్చేంజ్ వాళ్ళు టైం టు టైం ఈ పెంచడం వల్ల, డిపాజిట్లు పెంచడం వల్ల కొత్త స్ట్రెస్ వచ్చి మీద పడుతుంది ట్రేడర్స్కి. ఆ అమౌంట్ లేకపోతే క్లోజ్ చేస్తున్నారు. అంటే మనలో ఉన్న గ్రీడీ వల్ల అనవసరంగా కెపాసిటీ దాటి తీసుకోవటం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ అనమాట. కాబట్టి ఈ మార్కెట్ పడుతుంది అంటే పడటం వల్ల వచ్చిన రిస్క్ అన్నా కూడా లెవరేజ్ తీసుకోవటం వల్ల వచ్చిన రిస్క్ వల్ల ఇది అవుతుంది. అదే మన డబ్బు పెట్టి నా దగ్గర 1,00,000 ఉంది, 1,00,000 గోల్డ్ గురించి పక్కన పెట్టినాను అనుకోండి, పడితే నాకెందుకు, పెరిగితే నాకెందుకు, నేను అమ్మాలని డిసైడ్ అయినప్పుడు కదా నాకు ఈ లెక్కలన్నీ, అప్పుడు దాకా నేను ఉంచుకోవచ్చు కదా. సో ఈ ప్యానిక్ లేదు. బట్ నిన్న ఒకదాని నుంచి ఒకదానికి సంబంధం లేకుండా అన్ని, ఈవెన్ సిల్వర్, గోల్డ్, అది మెటల్ అయితే చాలండి, మెటల్ అయితే చాలు దారుణంగా. ఈవెన్ స్టాక్స్ కూడా వరల్డ్ వైడ్గా అంటే టూ మచ్గా పడ్డాయి. ఈవెన్ 2 days బ్యాక్ కూడా మైక్రోసాఫ్ట్ రిజల్ట్ ఎక్సలెంట్గా ఉన్నాయి. వాళ్ళ క్లౌడ్ కంప్యూటింగ్ అజూర్లో కొంచెం స్లో అయింది గ్రోత్ అని చెప్పేసి దాన్ని 12% డ్రాప్ చేశారు. ఆ ఒక్క స్టాక్తో ఆగకుండా SAPని 16% పడగొట్టారు, సర్వీస్ నౌని పడగొట్టారు. తీరా చూస్తే స్టాక్స్ అన్ని డ్రాప్ అవుతా పోతున్నాయి సింగిల్ డేకే. అంటే మార్కెట్లో సైకలాజికల్ ఫియర్స్ ఎక్కువ అవుతున్నాయి. ఒకటి డ్రాప్ అవుతే చాలు ఇంకా అన్ని దందనాన్ని డ్రాప్ అవుతున్నాయి అనమాట. ఈ మెటల్ నుంచి కూడా, ఈ సిల్వర్ నుంచి, గోల్డ్ నుంచి, మిగతా మెటల్స్ అన్ని కూడా నేను క్రాష్ అయిపోయినాయి. మొత్తం మీద 10 trillion పబ్లిక్ అంతా లాస్ అయిపోయారు. వన్ ఆఫ్ ది వరస్ట్ డే అనమాట హిస్టారికల్ డేటా చూసుకుంటే. సో ఎక్స్చేంజ్ రూల్స్ వల్ల, ఈ మాయాజాలం వల్ల ఇది అవుతుంది అనమాట. సో ఫర్దర్గా మరి మీ వెబినార్ క్లాసెస్ ఉన్నాయి, ఒకసారి వాటి గురించి అంటే ఏం చెప్పబోతున్నారు క్లాసెస్? ప్రతి వెబినార్లో కూడా మనం ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేస్తామండి. ఈసారి వెబినార్స్లో కూడా అవే ఉంటాయి. అండ్ మొత్తం టోటల్ 6 hours ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ ల్యాప్టాప్ ఆర్ మొబైల్, అట్లీస్ట్ ల్యాప్టాప్ ఉంటే ఏంటంటే మనం ప్రాక్టికల్గా డిఫరెంట్ స్కానర్స్ ఓపెన్ చేసుకొని అనాలిసిస్ చేసుకోవచ్చు అనమాట.
కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న పై నెంబర్పై రింగ్ చేస్తే మన వాళ్ళ టీం కాంటాక్ట్ అవుతుంది. సో వివర్ స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారిది ఫిబ్రవరిలో 14 నుంచి 16 తారీఖు వరకు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహించబోయే వెబినార్లో ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా రిటర్న్స్ వస్తూ ఉంటాయి, బెస్ట్ స్టాక్స్ ఏమున్నాయి, బెస్ట్ షేర్స్ ఏమున్నాయి, హై రిటర్న్ ఇచ్చే ఫండ్స్ ఏంటి, మీరు కనుక సార్ వెబినార్లో కనుక పార్టిసిపేట్ చేస్తే మీకు ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ అండ్ స్ట్రాటజీస్ కూడా మీరు నేర్చుకోవచ్చు. మరి ప్రతి డౌట్ని కూడా డైరెక్ట్గా సార్తో మాట్లాడి మీరు క్లియర్ చేసుకునే ఒక మంచి అవకాశం. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.